మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం పిఎస్లో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న భవానీ సేన్ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఓ మహిళా కానిస్టేబుల్పై ఎస్ఐ గత కొన్ని రోజులుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తుపాకీతో కాల్చి చంపేస్తానని బెదిరించాడు. ఎస్ఐ వేధింపులు భరించలేని కానిస్టేబుల్ జిల్లా ఎస్పీని కలిసి తన గోడును వెళ్లబోసుకుంది. దాంతో కాటారం పోలీస్ డివిజన్లో ఎస్ఐ భవానీ సేన్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లను భవానీ సేన్ లైంగికంగా వేధించినట్లు విచారణలో తేలింది. దాంతో ఎస్ఐ మీద లైంగిక వేధింపులు, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడంతో పాటు ఆయన సర్వీస్ రివాల్వర్ కూడా స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఎస్ఐ భవానీ సేన్ను సస్పెండ్ చేశారు. కాగా ఎస్ఐ భవానీ సేన్ మీద గతంలో కూడా ఇలాంటి ఆరోపణలున్నాయి. ఆయన గతంలో ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన ఎస్ఐగా నిర్వర్తిస్తున్న సమయంలో ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించడంతో ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. అవమానంగా భావించిన ఆయన భార్య అప్పుడే ఆత్మహత్యాయత్నం కూడా చేసింది. అయినా ఎస్ఐలో మార్పు రాకపోగా మరోసారి అదే మాదిరిగా ప్రవర్తించాడు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, సునీత, ఇది కాళేశ్వరం సంబంధించిన భవానీ సేన్ ఇక్కడ ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అంటే ఎస్ఐ విధులతో పాటు అంటే నిర్వర్తించడం ఒక ఎత్తు అయితే, మరోవైపు ఇటు మహిళా కానిస్టేబుల్ పట్ల కూడా అనుచితంగా ప్రవర్తించడం నేపథ్యం అంటే గత 6 నెలల నుంచి కూడా ఒక మహిళా కానిస్టేబుల్ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన నేపథ్యంలో తాను ఓపిక భరించలేక ఎస్పీకి కంప్లైంట్ చేసినట్టు తెలుస్తుంది. ఎస్పీ కంప్లైంట్ చేసిన నేపథ్యంలో ఎస్పీ దీనిపై ప్రత్యేకంగా ఇద్దరిని ఎంక్వైరీ వేశారు. ఎంక్వైరీలో ఎస్ఐది కరెక్ట్ అని తెలియని నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి రివాల్వర్ ను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఇతను ఇదివరకు ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి చూసుకుంటే రెబ్బెనలో కూడా సేమ్ ఇదే విధంగా ప్రవర్తించినటువంటి నేపథ్యం అప్పుడు కూడా సస్పెన్షన్ గురైనట్టుగా తెలుస్తుంది. అంటే అప్పుడు ఆ విధంగా జరిగినా కానీ అతనిలో ఇప్పటికీ కూడా మార్పు రాని నేపథ్యం ఒక ఎత్తు అయితే, మరోవైపు ఈ మహిళా కానిస్టేబుల్ ఎస్ఐ తమ పట్ల అంటే అనుచితంగా వ్యవహరించడం కాదు, చాలా సార్లు తమను ఎన్నో రకాలుగా వేధించాడని ఎస్పీకి చెప్పిన నేపథ్యంలో దీన్ని ముఖ్యంగా పోలీసులు మాత్రం ఒక డిపార్ట్మెంట్ సంబంధించిన విషయము, ఒక పోలీసు వ్యవస్థలో ఉండి పోలీసు ఎస్ఐగా ఉన్నటువంటి ఈ వ్యక్తి పోలీసు పరువు ప్రతిష్టకు సంబంధించిన విషయం కనుక దీన్ని వీళ్ళు చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి సునీత. ఈ నేపథ్యంలో ఈ ఎస్ఐపై లైంగిక వేధింపులు మరియు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు. ప్రస్తుతం అయితే సస్పెండ్ చేసినట్టు నేపథ్యం మనకు తెలుస్తోంది. అంటే ఇక పూర్తి సమాచారం రావాల్సింది. ప్రస్తుతానికైతే ఇతని మీద మాత్రం లైంగిక వేధింపులతో పాటుగా ఎస్సీ/ఎస్టీ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దీని మీద విచారణ జరుగుతోంది ఎస్ఐ మీద. ఏదేమైనా కానీ మొత్తం మీద అయితే మొదటి నుంచి కూడా ఇదే విధంగా ప్రవర్తించిన నేపథ్యంలో ఈ ఎస్ఐ మీద అటు రెబ్బెనలో ఇప్పటికే ఈ విధంగా ప్రవర్తించిన నేపథ్యంలోనే ఒకసారి సస్పెన్షన్ గురైనా కానీ ఇప్పటికి కూడా మారలేని చెప్పి స్థానిక పోలీసులు కూడా చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. మొత్తం మీద అంటే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసులు మాత్రం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకు, ఎందుకంటే పోలీసులకు సంబంధించిన పరువు ప్రతిష్టకు సంబంధించిన విషయం, డిపార్ట్మెంట్ కు సంబంధించిన విషయం కనుక ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకొని అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నటువంటి పరిస్థితి. రైట్ వేణు, థ్యాంక్ యూ.